వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఎంపీ కేశవరావు కొద్దిసేపు క్రితమే కేసీఆర్ని కలిసిండ్రు. తన పార్టీ మారిపోతున్నట్లుగా కేసీఆర్కు సమాచారం ఇచ్చిండ్రు. ఆయన బీఆర్ఎస్కు రాజీనామా చేసి త్వరలో కాంగ్రెస్లో చేరబోతున్నారు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కూడా ఉంది. పార్టీ మారబోతున్నా, నేను పార్టీ మారుతా అని చెప్తే కేసీఆర్ నుంచి వచ్చిన రియాక్షన్, నేను మీ కుటుంబానికి ఏం తక్కువ చేసినా, మీకు ఏం తక్కువైంది, మీ కుటుంబంలో అందరికీ పదవులు ఇచ్చినాం, ఒకసారి ఆలోచించుకో, జనం కూడా ఆలోచిస్తారని కేసీఆర్ కేకే చెప్తే, కేకే లేదు లేదు నేను కాంగ్రెస్ వ్యక్తిగా కాంగ్రెస్లోనే చనిపోదాం అనుకుంటున్నా, అందుకని నేను ఈ నిర్ణయం తీసుకున్నానని కేసీఆర్కు క్లారిటీ ఇచ్చినట్టు చెప్తున్నారు. కేసీఆర్ అయితే అసంతృప్తి వ్యక్తం చేసినారు. నీ ఇష్టం, ఆలోచించుకో, పెద్ద మనిషివి, నీకు చేయాల్సినంత చేసినాం, మీరు కూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటే ఎట్లా, అధికారం ఉందని అధికార పార్టీలోకి పోవాలనుకుంటే ఎట్లా అని కేసీఆర్ కేకేకు చెప్పినట్లుగా మనకు సమాచారం అందింది. ఇంకా దీనికి కేకే ఆల్రెడీ పోవాలని, పార్టీ మారాలని డిసైడ్ అయిపోయింది కాబట్టి ఆయన టీకే అని చెప్పి బయటకు వచ్చేసిండ్రు. అయిపోయింది అదంతా. అయితే ఇదంతా ఒక రోజు లేకపోతే సడన్గా జరిగిన ప్రక్రియ ఏం కాదు. మనం లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ చూసినాం. దీపదాస్ మున్షి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే ఇంటికి పోయినరు, కేకేతో చర్చ జరిపినరు. ప్లస్ కేకే బిడ్డ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఆమె కూడా అప్పుడు అక్కడే ఉన్నారు. ఇద్దరితో దీపదాస్ మున్షి చర్చలు జరిపినప్పుడే కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఇదంతా ఓపెన్గా మనకు కనిపించింది. రండి కాంగ్రెస్లోకి రండి అని అడిగిండ్రు. తర్వాత విజయలక్ష్మి కూడా బయటకు వచ్చి ఆ రోజు మీడియాతో మాట్లాడిండ్రు. మేము కార్యకర్తలతో మాట్లాడి డిసైడ్ చేసుకుంటాం, ఎప్పుడు పార్టీ మారుతాం అనేది చెప్తామని చెప్పిండ్రు. అది ఓపెన్. కానీ కేకే పార్టీ మారుతారా, విజయలక్ష్మి మాత్రమే మారుతారా, విజయలక్ష్మి మారిన తర్వాత కేకే బీఆర్ఎస్లోనే ఉంటారా, ఇట్లాంటి చర్చ ఈ 4-5 రోజులు జరిగింది. కేకేని కలిసిన వాళ్లకు, కేకేని కలిసిన మిత్రులకు, మీడియా మిత్రులకు కేకేని అడిగింది, మీరు ఉంటారా పార్టీలో, మీ బిడ్డ పోతుందట కదా అని. లేదు లేదు, ఏమనుకుంటున్నారు, కేశవరావు అంటే అందరిలాగా అనుకుంటున్నారా, కేశవరావు అంటే రాజకీయాలకు ఆదర్శం అన్నట్టుగానే అక్కడి నుంచి వచ్చిన రిప్లై. కానీ కాదు, నేటి రాజకీయాలకు నేను కూడా అతీతుని కాదని కేకే అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని కేసీఆర్కు చెప్పిండ్రు. కానీ నిజంగా కేకే కోసం ఆ పార్టీ వాళ్ళ కుటుంబంలో 3 పదవులు ఇచ్చిండ్రు. కేకే 2013లో బీఆర్ఎస్లో చేరిండ్రు, అప్పుడున్న టీఆర్ఎస్లో. 2014లో రాజ్యసభ మెంబర్ ఇచ్చిండ్రు. 2020లో మళ్ళీ రాజ్యసభ రెన్యువల్ చేసిండ్రు. రాజ్యసభ పక్ష నేత కూడా టీఆర్ఎస్కు, రాజ్యసభలో ఆయన్నే లీడర్. ఆయన బిడ్డ రాజకీయాల్లో వచ్చింది టీఆర్ఎస్ పార్టీలో, మేయర్ అయినరు, కార్పొరేటర్గా గెలిచిండ్రు అవకాశం ఇస్తే. తర్వాత మేయర్ అయినరు, ఆమెకు రాజకీయ జీవితం ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఇంకా విప్లవ్ అని కేకే కొడుకు, ఆయన కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు మొన్నటిదాకా గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఆయన అయితే నేను పార్టీ మారతలేను, మా నాయన కేకే, మా అక్క సిస్టర్ విజయలక్ష్మి నిర్ణయాలతో నాకు సంబంధం లేదు, నేను బీఆర్ఎస్లో కొనసాగుతానని ఆయన కూడా సమాచారం ఇచ్చిండ్రు. అయితే కేకేకి ఇన్ని అవకాశాలు ఇచ్చినా ఆయన పార్టీ ఎందుకు మారిండు? అందరిలాగానేనా? అధికారం మారితే కేకే మారుతున్నారా? ఒకవేళ ఆయన నిజంగా కాంగ్రెస్ మనిషిగా ఉండాలనుకుంటే, కాంగ్రెస్ మనిషిగా చనిపోవాలనుకుంటే, కాంగ్రెస్ ఇబ్బందులు ఉన్నప్పుడు కాంగ్రెస్తో ఉండాలి కదా. ఆయన కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్గా కూడా పనిచేసిండ్రు, రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసి వచ్చి బీఆర్ఎస్లో ఏరినప్పుడే ఆయన మీద తీవ్రమైన విమర్శలు వచ్చినాయి. ఏంది కేశవరావు పార్టీ అధ్యక్షునిగా పనిచేసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసి టీఆర్ఎస్లో వేయడం ఏంది, ఇదేం రాజకీయం అని అప్పట్లో చర్చ జరిగింది. మళ్ళీ ఆ చర్చ ఇప్పుడు రిపీట్ అవుతుంది. అధికారంలో ఉన్నప్పుడే, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కనుక కేకే ఈ నిర్ణయం తీసుకుంటే ఈ చర్చకు తాగుండేది కాదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ మ్యాన్ అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఆయన టీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన కాంగ్రెస్ మనిషినని, కాంగ్రెస్లోనే చనిపోవాలని, 3 రంగుల జెండా ఆయన మీద కప్పాలని, ఇట్లా రాజకీయ నాయకులు రెగ్యులర్గా మాట్లాడే అవే విషయాలు కేకే కూడా చెప్పిండ్రు. కేకే ప్రస్తుతం బీఆర్ఎస్లో సెకండ్ ప్లేస్, నెంబర్ 2గా కొనసాగుతున్నారు. కేసీఆర్ తర్వాత పార్టీకి ఆయనే దిక్కు. కేసీఆర్ నెంబర్ 1 అయితే, నెంబర్ 2 వర్కింగ్ ప్రెసిడెంట్లో మిగతా వాళ్ళు కాదు. సెక్రటరీ జనరల్ని ఒక పదవి ఆ పార్టీలో ఉంది. సెక్రటరీ జనరల్గా ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నారు. ఆయన కేకే సడన్గా 1 వారం రోజుల డిఫరెన్స్లో ఈ నిర్ణయం తీసుకున్నారు, పార్టీ మారుతామని. దీంతో కేశవరావు అందరి నుండి వాడైనా, కేశవరావు అందరిలాగా ఉండడు, కొద్దిగా విలువలకు కట్టుబడి ఉంటారు, కొంత పద్ధతులు ఉంటాయి. ఆయన పాతకాలం రాజకీయ నాయకుడు ప్లస్ సీనియర్ జర్నలిస్ట్ కూడా. ఆయన కొంత అందరికీ మంచి మాటలు, నీతులు చెప్తూ ఉంటారు కాబట్టి అందరిలాగా కాదు, ఇట్లాంటి చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ 4 రోజులకి వెళ్ళి దీపదాస్ నుంచి వాళ్ళకి పోయి మాట్లాడించినప్పటి నుంచి ఇదంతా చర్చ జరిగింది. ప్లస్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు 3 పదవులు అనుభవించారు. నాకు తెలిసి టీఆర్ఎస్ 2001 నుంచి
పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏ ఫ్యామిలీ కూడా అన్ని పదవులు అనుభవించలేదు. అసలు వీళ్ళకి పదవులు ఇచ్చినప్పుడు టీఆర్ఎస్ చాలా బదనామైంది. విజయలక్ష్మి కార్పొరేటర్ ఇచ్చినప్పుడు తర్వాత మేయర్ ఫస్ట్ టైం కార్పొరేటర్, ఫస్ట్ టైం మేయర్ అయిపోయినారు. నిజానికి ఫస్ట్ టైం కార్పొరేటర్లు ఎవరు కూడా మేయర్ కారు. చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఆమె మేయర్ అయ్యిండ్రు. అప్పుడు తీవ్రమైన విమర్శలు వినిపించినాయి. పార్టీలో ఉన్న చాలామంది అసంతృప్తి వ్యక్తం చేసిండ్రు. ఎందుకు కేకే బిడ్డ అయితే మేయర్ పదవి ఇస్తారా? కేకే బిడ్డ అయితే అర్హత ఉందా? మేము 2 సార్లు కార్పొరేటర్లము, 3 సార్లు కార్పొరేటర్లము, మేము సీనియర్లం కాదా? మాకు అవకాశం రాదా? ఇట్లాంటి డిమాండ్స్, ఇట్లాంటి ప్రెషర్ ఆ పార్టీ అధ్యక్షుడి పైన, ఆ పార్టీ హైకమాండ్ పైన అప్పట్లో ఉండే. కానీ అవన్నీ కాదని చెప్పి కేకే మీద ఉన్న గౌరవంతో కేకే బిడ్డకు ఆ పదవి ఇచ్చిండ్రు. తీరా చూస్తే కేకే కూడా అందరిలాగానే అధికారం కోల్పోగానే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి పోవడానికి, కాంగ్రెస్ పార్టీకి జంప్ జిలానీల్లో లిస్టులో కేకే కూడా చేరిపోయిండు. కేకే కూడా పెద్ద అదేం కాదు. కేకే కూడా అందరిలాగానే, కేకే కూడా అవకాశవాదే, కేకే కూడా అందరిలాంటి రాజకీయ నాయకుడే తప్ప ఇక పెద్దగా చెప్పుకోదగ్గది ఏం లేదు. కేకే కూడా అందరిలాగానే ఈ మధ్యకాలంలో ఈ పార్టీ గెలిచిన వాళ్ళు ఆ పార్టీలోకి, ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు ఈ పార్టీలోకి మనం చూస్తున్నాం కదా. లాస్ట్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి మనకు ట్రాక్ రికార్డ్ అది ఉంది. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి అందరు వచ్చి టీఆర్ఎస్లో చేరిపోయినారు. టీఆర్ఎస్ ఓడిపోగానే టీఆర్ఎస్కి వెళ్ళిపోయి అందరూ పోయి మళ్ళీ కాంగ్రెస్లో చేరుతున్నారు. కాబట్టి రాజకీయాల్లో అధికారమే పరమావధి తప్ప ప్రజలు, ప్రజాసేవ ఇవన్నీ ఏమి ఉండవు అనేది చాలాసార్లు మనం చూసినాం. అది మళ్ళొకసారి కేకే పోవడంతో అదొకటి క్లారిటీ వస్తుంది. కాకపోతే కేకే చేసిన మంచి పని ఏంటంటే రంజితుడితో పోలిస్తే ఇప్పుడు చేవెళ్ళ ఎంపీ రంజితుడు ఉన్నారు. ఆయన క్యాండిడేట్గా ప్రకటించిన తర్వాత టీఆర్ఎస్ చేవెళ్ళగా ఆయన నేను రాజకీయాల్లో ఉండను కూడా తెలియదు, నేనైతే ఎలక్షన్స్లో అసలు పోటీ చేయను అని ఆ పార్టీ పెద్దలకు ఇప్పి విరమించుకున్నారు. తర్వాత కాంగ్రెస్లో పోయి టికెట్ తీసుకున్నారు. పెట్టకుండా పోయినని నిన్న కేటీఆర్ పాయింట్అవుట్ చేసిండు ఆ పాయింట్ని. ఇప్పుడు కేకే కనీసం కేసీఆర్ దగ్గర పోయి కేసీఆర్ని కలిసి నేను పార్టీ మారుతున్నానని చెప్పారు. అదొక్క గౌరవం అయితే కేకే దక్కించుకున్నాడు. ఒక పెద్ద మనిషిగా కనీసం ఆయన పార్టీ మారుతుంటే ఆయనకు అన్ని పదవులు ఇచ్చిన, వాళ్ళ ఇంట్లో 3 పదవులు ఇచ్చిన కేసీఆర్కు, లేకపోతే వీళ్ళ ఫ్యామిలీ కోసం తిట్లు తిన్న కేసీఆర్కి, సేమ్ టైం వీళ్ళు పార్టీలో 2వ స్థానం ఇచ్చిన కేసీఆర్కి పోయి కనీసం నేను పార్టీ మారుతున్నానని అక్కడి నుంచి అసంతృప్తి వ్యక్తమైన కనీసం పోయి చెప్పుకోగలిగిండు. ఆ పెద్దరికం అయితే ప్రస్తుతానికి కేకే నిలబెట్టుకున్నాడు. కానీ కేకే కూడా నో డిఫరెంట్, అందరు రాజకీయ నాయకుల్లాగానే అందరిలాగానే జంపు జిలాని కేకే అని మాత్రం రాజకీయాల్లో నిలబడిపోయింది. ఇది ఈరోజు కేకేకి సంబంధించిన అప్డేట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ, ఉన్నది ఉన్నట్లు.